ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి గాంధీ టాక్స్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పు వస్తే, సో ఫస్ట్ ఈ మూవీ అనేది ఒక మూకీ డ్రామా అన్నమాట. అంటే ఈ మూవీలో అసలు డైలాగులే ఉండవు. ఓవరాల్ మూవీ మొత్తం యాక్టర్స్ వాళ్ళ మూమెంట్స్ తోని మూవీని రన్ చేసేస్తారు. ఇక స్టోరీ పరంగా చెప్పు వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయినా విజయ్ సేతుపతి గారు అండ్ అలాగే అరవింద్ స్వామి గారు. విజయ్ సేతుపతి గారు సో తనకి ఎన్నో కష్టాలైతే ఉంటాయన్నమాట. ఆ కష్టాలు గట్టెక్కడానికి తనకి కొంత అమౌంట్ అవసరం అవుతుంది. ఆ అమౌంట్ కోసం తను ఏం చేశాడు? మరోవైపు అరవింద్ స్వామి గారు తనొక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తన బిజినెస్‌లో లాస్ వచ్చిద్ది. ఇలాంటి సిట్యుయేషన్‌లోనే సో కొందరి నుంచి తప్పించుకోవడానికి, ముఖ్యంగా మీడియా నుంచి తన చూపుని తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నాలేంటి? సో ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ముఖ్యంగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి, సో ఈ మూవీని స్కిప్ చేస్తే బెటర్ అని నాకైతే అనిపించిందన్నమాట. ఎందుకు అంటానంటే, ఫస్ట్ వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది అంత కొత్తగా లేదు. సో దాని తర్వాత వీళ్ళు క్రియేట్ చేసిన సీన్స్ అవనండి, అండ్ అలాగే స్క్రీన్ ప్లే అనండి, ఏమైనా ఎంగేజింగ్‌గా ఉన్నాయి అంటే అవి గూడా ఒక రొటీన్‌గా నాకైతే అనిపించినియి. అంతేకాకుండా ఈ మూవీలో డైలాగులు లేకపోయినప్పటికీ బట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్‌లో ఉండాలి. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా నాకు సోగా అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే, సెకండ్ హాఫ్‌లో ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన విజయ్ సేతుపతి గారు, అరవింద్ స్వామి గారు ఒక దొంగ క్యారెక్టర్ అయితే ఉంటారన్నమాట. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బిల్డింగ్‌లో ఉంటారు. ఒక బిల్డింగ్‌లో ఉంటూ ఒకరికి ఒకరు కనపడకుండా ఒక దాగుడు మూతలు ఆడుతూ ఉంటారన్నమాట. ఆ సీన్ వరకు నన్ను చాలా బాగా ఎంగేజ్ చేసింది. మిగతా ఏ సీను అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా విజయ్ సేతుపతి గారు అండ్ అలాగే అజితి హైదరి. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అవనండి, వీళ్ళ లవ్ ట్రాక్ అవనండి, అండ్ అలాగే వీళ్ళ లవ్ ట్రాక్‌కి క్లైమాక్స్ ఇచ్చిన కంక్లూజన్ అనండి నాకైతే సోగా అనిపించింది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, అక్కడక్కడ వచ్చే కొన్ని కొన్ని సాంగ్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవే ఈ మూవీకి కొంత పాజిటివ్ అండ్ అలాగే ఇవే కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే, వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ రొటీన్‌గా ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ కూడా రొటీన్‌గా ఉన్నప్పటికీ, బట్ మెయిన్‌గా ఏంటంటే సో అంటే మూవీలో మనం ఇన్వాల్వ్ అయ్యేలాగా మూవీని తీసుకెళ్ళలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. అండ్ అలాగే సో ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌ను కూడా చాలా సాగదీశారు. అంటే ఈ మూవీని ఒక కొత్తగా ట్రై చేసినప్పటికీ బట్ మూవీ రన్ టైమ్‌ని చాలా తగ్గించే పని. ముఖ్యంగా ఈ మూవీలో సో మూకీ డ్రామా కాబట్టి ఒకటి ఎమోషనల్ గాని, మరోవైపు కామెడీ గాని, ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి ఉంటే మూవీకి మనం ఎంతో కొంత కనెక్ట్ అవుతామన్నమాట. బట్ మెయిన్‌గా ఏంటంటే సో ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ మగవాళ్ళలాగా సైగలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సో వాళ్ళ సైగలు అండ్ అలాగే వాళ్ళ చేష్టలు, వాళ్ళ మీద వచ్చే సీన్స్ చూడడానికి మనకి చాలా పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. నా పరంగా అయితే ఈ మూవీ స్కిప్ చేస్తే బెటర్ నా ఫీలింగు. సో ఓవరాల్‌గా ఇదండి 'గాంధీ టాక్స్' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.